ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న క్వశ్చన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన ఇండియన్ బ్రాండ్ లావా నుంచి అంటే లావా మొబైల్స్ నుంచి అనుకోవచ్చు. సో లావా వాళ్ళ నుంచి లావా బోల్డ్ 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి 19th March మధ్యాహ్నం 12 గంటలకి అఫీషియల్ సేల్ స్టార్ట్ అయిపోతుంది. బేసిక్ 6GB RAM వేరియంట్ అవుతుంది, 14,000కి వస్తుంది. ఆబ్వియస్గా కంగారు పడాల్సిన అవసరం లేదు, ఆఫర్స్ అప్లై చేసుకోవచ్చు మనము. సో ఆఫర్స్ అప్లై చేసినాక మేబీ 14,000 కోసం 13,000 కానీ లేకపోతే 13,500 కానీ రావచ్చు. కొన్ని రోజులు ఆగండి, కొన్ని రోజులు అయినాక 12,000 వచ్చే అవకాశం ఉంది. ఆబ్వియస్గా ఇండియన్ బ్రాండ్ లావా కాబట్టి ఫ్రీ హోమ్ సర్వీస్ ఫీచర్ అయితే అట్లనే తీసుకొస్తాను. డెడికేట్ వీడియో అయితే చేస్తాను, వెయిట్ అయితే చేయండి. నెక్స్ట్ చూసుకుని సామ్సంగ్ వాళ్ళు ఉంటారు. సో సామ్సంగ్ వాళ్ళది సామ్సంగ్ Z Flip 8 స్మార్ట్ ఫోన్కి సంబంధించి కొంచెం ఇన్ఫర్మేషన్ బయటపడింది. సో ఈ లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా చూసుకుంటే ఏదైతే Z Flip 7 ఉంది కదా, దాంట్లో ఎంతైతే బ్యాటరీ ఉందో దానికి అంతే ఉండే అవకాశం ఉంది. Z Flip 8కి సిమిలర్ బ్యాటరీ కెపాసిటీ సిమిలర్గా ఉంటుంది అనేసి అయితే మాత్రమే లీడ్ ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే రియల్మీ స్మార్ట్ ఫోన్స్ నుంచి అన్నమాట. సో రియల్మీ 16T 5G అండ్ రియల్మీ P4R 5G ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్స్ అండ్ కొంచెం ఇన్ఫర్మేషన్తో బయట. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే 16T చూసుకుంటే 6GB RAM 128GB స్టోరేజ్, 8GB RAM 128GB స్టోరేజ్, 8GB RAM 2GB స్టోరేజ్ వస్తున్నాయి. కలర్స్ చూసుకుంటే రెడ్, బ్లాక్ అండ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్లో కూడా వస్తుంది. అదే రియల్మీ P4R చూసుకుంటే మాత్రమే 4GB RAM 128GB స్టోరేజ్, 4GB RAM 128GB స్టోరేజ్, 6GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ అండ్ సిల్వర్ కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నట్టయితే ఇక్కడ లీగల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇన్ఫర్మేషన్ బయటపడ్డది అనమాట. సో వెయిట్ చేస్తా లేదా ఎందుకు ఇన్ఫర్మేషన్ బయటపడ్డది అంటున్నా అంటే మాత్రమే మేబీ అప్కమింగ్ రోజుల్లో లేకపోతే లైక్ ఏప్రిల్లో 1 మార్చ్లో కూడా రావచ్చు, లేకపోతే 2 సైమల్టేనియస్గా లాంచ్ అయితే కావచ్చు అనమాట. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్లో ఎండెవర్ ఓఎస్ ఉంచామంట. సో ఎండెవర్ ఓఎస్ ఏంటంటే ఫ్రీగా మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అంటే లినక్స్ వన్ ఆఫ్ ద డిస్ట్రిబ్యూషన్స్. దీంట్లో మెయిన్ ఏంటంటే మాత్రమే ఓఎస్ పేరు అయితే కొంచెం గట్టిగానే పెట్టారు. సో ఎండెవర్ ఓఎస్ టైటన్ అనేసి అయితే లాంచ్ చేసి దీంట్లో లినక్స్ 6.19 కర్నల్ అయితే అప్డేట్ వచ్చింది. GPU డ్రైవర్స్ టూల్స్ వచ్చేసినాయి అనమాట. ఇక్కడ ఇంప్రూవ్డ్ ఇన్స్టాల్లో కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది అనేసి అయితే అంటారు. సో మీరు చూసుకుంటే ప్యాకేజింగ్ కలమారి ప్యాకేజింగ్ ఉందా 26.03, ఫైర్ ఫాక్స్ 148, మీసా 26.0, ఎక్సాక్ సర్వర్ 21.1 అండ్ ఎన్విడియా యూటిలిటీ వచ్చే డ్రైవర్ ఏదైతే 590.48 అప్డేట్ అయితే వచ్చింది. కొంచెం ఆప్టిమైజేషన్ చేసి మిగతా AMD వాళ్ళ గ్రాఫిక్ కార్డ్ అయితే ఆబ్వియస్గా ఆప్టిమైజేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇన్స్టాలింగ్ సైజ్ అయితే ISO ఫైల్ ఏదైతే ఉంటుందో 3GB నుంచి 3.4GBకి సైజ్ అయితే ఇంక్రీజ్ అన్నమాట. సో అది అప్డేట్ అనమాట. ఒకవేళ ఇట్లా ఈ సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసుకోండి, యూజ్ అయితే చేసుకోవచ్చు. వర్చువల్ మెషిన్లో ఇన్స్టాలేషన్ ట్రై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే క్లిప్ స్టూడియో పెయింట్ నుంచి అనమాట. సో క్లిప్ స్టూడియో పెయింట్ అయితే డిజిటల్ ఆర్ట్స్కి స్కెచెస్కి బాగా పనిచేస్తుంది, చాలామంది ఎక్కువ యూజ్ చేస్తారన్నమాట. దీనిలో క్లిప్ స్టూడియో పెయింట్ 5.0 తీసుకొచ్చారు. మెయిన్ పాయింట్స్ ఏంటంటే స్మార్ట్ షేప్ తీసుకొచ్చారు. దీంట్లో అప్గ్రేడేషన్ పర్ఫార్మెన్స్లో ఇంకొంచెం ఆప్టిమైజేషన్తో పాటు వచ్చింది. ఇంప్రూవ్డ్ బ్లరింగ్ టూల్స్ ఉంటాయి కదా అండ్ 3D టూల్స్ ఏవైతే ఇంకా ప్రాపర్గా యూటిలైజ్ చేసారు అనిపిస్తుంది. అండ్ మోస్ట్లీ దీనిలో ఫోకస్ అంతా కూడా 3Dకి సంబంధించిన టూల్స్ ఏవైతే వీటికి ఎక్కువ ఫోకస్ అయితే ఏమంటారు దాని మీద ఎక్కువ ఫోకస్ చేసి దీనిలో చూసుకుంటే 3D హెడ్ మోడల్, 3D బాడీ టైప్స్, 3D మోడల్, సింగిల్ యూనిట్ లాంటి ఎన్హాన్స్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఇంట్లో తీసుకొచ్చారన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే మ్యాక్బుక్ నుంచి అన్నమాట. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే మ్యాక్బుక్ నియో నుంచి. సో రీసెంట్గా రివ్యూ యూనిట్స్ వచ్చేసిన అందరికీ కొంతమంది పర్చేస్ చేసుకోరు కదా, ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేసేటోళ్ళు వస్తారు. సో దీంట్లో మ్యాక్బుక్ నియో ఏదైతే ఉందో ఈజీగా రిపేరబిలిటీ ఉందనేసి అయితే అన్నారు. నేను కూడా వీడియో చూసినాను. చెప్పు కానీ ప్రాసెసర్ అయితే గింత స్ట్రిప్ లాగానే ఉంది. మిగతా అంతా కూడా కీబోర్డు, బ్యాటరీ, ట్రాక్ ప్యాడ్, స్పీకర్స్ అని చాలా సింపుల్గా ఉంది. 6 minutes లోపల స్క్రూస్ అన్ని తీసి దేనికి అక్కడికి ఓపెన్ చేసి పెట్టేసాను అనమాట. సో రిపేరింగ్ పార్ట్స్ ఏమైనా దొరుకుతాయి ఇట్లా వెంటనే వేరే రిప్లేస్మెంట్ చేయడానికి అంటే 5-10 minutes లోపల ఏమైనా ప్రాబ్లమ్ వచ్చింది తొందరగా రిపేరబిలిటీ కూడా అయిపోతుంది. అంత సింపుల్గా ఉందన్నమాట. కానీ ఆల్సో ప్రైస్ కూడా ఎక్కువనే ఉంది. నా ఒపీనియన్లో ఒక 50,000కి వచ్చిందంటే మాత్రమే స్టూడెంట్స్కి, ఆఫీస్ పర్పస్కి, బేసిక్ వర్క్స్ బాగుండి ఉంటుంది. ఎడిటింగ్ వాళ్ళకైతే మాత్రం తీసుకోవద్దంటాను, గేమింగ్ అయితే తీసుకోవద్దని అయితే రికమెండేషన్ చేస్తాను. అండ్ షార్ట్స్ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే మినిస్ ఫామ్ నుంచి అన్నమాట. సో మినిస్ ఫామ్ వల్ల అయితే ఇంటెల్ వాళ్ళది ఈవెంట్ ఉండే దాంట్లో అన్వీల్ చేశారన్నమాట. మినిస్ ఫామ్ MS-03 అనమాట. Panther CPUస్కి వచ్చారు. ఇక్కడ ఇంటెల్ వాళ్ళది కోర్ అల్ట్రా 7 356H ప్రాసెసర్తో పాటు కూడా వచ్చింది. సో మంచి ఆప్టిమైజేషన్తో పాటు లేటెస్ట్ హార్డ్వేర్తో పాటు వచ్చి ఏకి సంబంధించిన ఫీచర్స్తో పాటు కూడా వస్తుంది. ఇది ఇండియాకి అయితే రాలేదు, ఈవెంట్లో షోకేస్ అయితే చేశారు. ర్యామ్ స్పీడ్ కూడా
97 మెగా ట్రాన్స్ పర్ సెకండ్స్ ర్యామ్ స్పీడ్తో పాటు వస్తుంది. మినీ పీసీ చిన్నగా ఉంది బై. ఇన్ కేస్ మినీ పీసీస్ మన ఇండియాలో కాస్ట్లీ ఎక్కువ ఉంటాయి బై. సో అదొకటి ప్రాబ్లం అనమాట మినీ పీసీస్కి సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ అనమాట. సో గేమింగ్కి సంబంధించిన న్యూస్లో చూసుకుంటే సైలెంట్ హిల్ 2 రీమేక్ ఏదైతే ఉందో ఇప్పటికీ లాంచ్ అయిన కాడికి ఇప్పటికీ 5 మిలియన్ యూనిట్స్ సోల్డ్ అయినంటే వరల్డ్ వైడ్గా రికార్డ్ కలెక్షన్స్ అయితే చేసారు. ఇక్కడ కొనామి వాళ్ళు ఎక్స్లో పోస్ట్ అయితే చేసారు అన్నమాట బై. ద ఫాగ్ రీచ్ ద గేమ్ ఎవర్ క్రియేటెడ్ అనేసి అయితే అండ్ టైమ్లెస్ స్టోరీ కంటిన్యూస్ ఫైండ్ మైండ్ టు ఎకోస్ టుగెదర్ అనేసి అయితే మాత్రం వీళ్ళు సక్సెస్ పెట్టుకొని 5 మిలియన్ యూనిట్స్ వరల్డ్ వైడ్ అనేసి హ్యాష్ సైలెంట్ సీల్ అనేసి అయితే పెట్టారు. సో స్టోరీ బాగానే ఉంటుంది, కొంచెం బాగుంటుంది, కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్తో పాటు ఉంటుంది. సో ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, అడ్వాన్స్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.